ఇంకొక వాక్యాన్ని మనము బైబిల్ గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను అభిషేకించితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నీవు పుట్టక మునుపే నిన్ను అభిషేకించితిని అన్నాడు. ఇంకొక వర్షంలో ఏం చెప్తారంటే, నిన్ను పుట్టక మునుపే నేను నిన్ను పవిత్రపరచితిని అంటాడు అన్నాడు. పుట్టక మునుపే పవిత్ర. ఎవరిని పవిత్రపరిచారు? ఎవరిని ఎన్నుకున్నాడు? తల్లి గర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇక్కడ ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఇర్మియా ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఒక ప్రవక్తనే నేను పుట్టక మునిపే నేను ఎన్నుకున్నాను, తల్లి గర్భమున రూపొందింపక మునిపే నేను అభిషేకం చేశాను, పవిత్రపరిచాను అని దేవుడు అన్నప్పుడు, మరి ప్రవక్తలందరికంటే కూడా శ్రేష్ఠురాలు మరియమాత. ప్రవక్తలందరికంటే శ్రేష్ఠురాలు మరియమాత. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించింటే, ఈ దేవాలయం నిర్మించడంలో కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుంటారు. ఈ ప్రాంతంలో ఇంత సుందరమైనటువంటి దేవాలయం లేదు. మీరు అమ్మగంపల్లి మీరు ఈ దేవాలయం యొక్క ముందు భాగాన్ని చూస్తే అది నిజంగా ఎంత చక్కగా చేశారో అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీలో రకరకాలుగా చేస్తాం. కానీ ఆనాటి కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 60-70 సంవత్సరాల క్రితం కూడా, ఆ సంవత్సరాలలో ఈ దేవాలయాన్ని ఇంత సుందరముగా ముందు భాగాన్ని చూస్తే చాలా సుందరముగా తీర్చిదిద్దారు. ఈ సుందరముగా దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్ని శ్రమలు తీసుకొని ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారో. ఆ విధముగానే సొలొమోను రాజు కూడా యెరూషలేము దేవాలయాన్ని నిర్మించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత చేయబడినది అనేటటువంటి మాటలు మనము బైబిల్లో చూస్తాము. ఇదే సహోదరులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవాలయం కంటే గొప్పవాడు. ఒక దేవాలయాన్ని నిర్మించడంలో ఒక మహారాజు అంతటి జాగ్రత్తలు తీసుకుంటే దేవాలయం కంటే గొప్పవాడు అయినటువంటి యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించడానికి ఆయన భగవంతుడు కూడా అంతే శ్రద్ధ తీసుకుంటాడు. అందుకే మరియమాత అమరోద్భవము ద్వారా మనకి శక్తిని తెలుసుకున్నాడు. ఒక దేవాలయాన్ని నిర్మించడంలో ఒక మహారాజు అంతటి జాగ్రత్తలు తీసుకుంటే, మరి సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలి అంటే మరి ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. తన తల్లిని ఒక పవిత్రమైనటువంటి మూర్తిగా సాక్షాత్తు భగవంతుడే ఎన్నుకొని భద్రపరిచి ఆమె ద్వారా తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అంతటి అమరోద్భవమును నిష్కలంకపు మాతగా భగవంతుడు పొందుకున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాము. తర్వాత యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో నేను ఉన్నతమైన పవిత్ర స్థలంలో వసించువాడను అంటాడు. నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలమున వసించువాడను అంటాడు. అంటే ఈ లోకంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో జీవించేటటువంటి ఆయన మరి ఈ లోకంలో జన్మించేటప్పుడు ఒక పవిత్రమైనటువంటి స్థలము ఆయనకు అవసరము ఉంది.
మరి ఆ పవిత్రమైనటువంటి స్థలం ఎవరు అంటే, ఆ పవిత్రమైనటువంటి హృదయం ఎవరు? ఒక పవిత్రమైనటువంటి స్థలం, ఒక పవిత్రమైన హృదయం, ఒక పవిత్రమైనటువంటి ఉదరం అవసరం. అందుకే ఆ పవిత్ర ఉదరమే, పవిత్ర హృదయమే మరియ తల్లి యొక్క గర్భం ద్వారా